ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం, వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ వేర్ నేను అనేదంటే ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులం ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలి. ప్రజాస్వామ్యంగా ప్రవర్తించకుండా హై హ్యాండెడ్గా రౌడీజాలు చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి నేను అడుగుతున్న, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ చెప్పింది, నేను చెప్పలా. ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది అన్ని రాజకీయ పార్టీలను రెగ్యులేట్ చేసే వ్యవస్థ. వాళ్ళ మీద నమ్మకం ఉంటే మీరు పోకుండా అవాయిడ్ చేయాలి. మీరు వెళ్ళినప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. మీరు ఇల్లీగల్ యాక్టివిటీకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఎక్కడన్నా మనం చూసామా? మీరు అడగడం ఏంటి? నువ్వు పోయిందే హై హ్యాండెడ్గా ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు పోలీసులు కూడా రావాలన్నా వెనకాలంటే రేపు రాబోయే రోజు నువ్వు నేరాలు చేస్తానంటే పోలీసులు చూస్తూ మీ దగ్గర రావాలన్నా? ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల కమిషన్ విషయం. కానీ వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని చాలా చూశాను. ఇలాంటి రాజకీయ నాయకుల్ని, ఇలాంటి రాజకీయ పార్టీలను ఎప్పుడు చూడలేదు. పోలవరం మీద సమీక్ష చేశాం. పోలవరం పనులన్నీ కూడా సుజావుగా జరుగుతున్నాయి. ఇది 2027 ఎండుకంతా కూడా పోలవరాన్ని పూర్తి చేయాలని ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకున్నాం. అదే మరి ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా ఏ విధంగా తీసుకుపోవాలనో అప్రోప్రియట్ టైంలో దాన్ని కూడా కేంద్ర దృష్టి తీసుకొస్తాం. అదే సమయంలో నదుల అనుసంధానం కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం, సముద్రంలోకి పోయే నీళ్లు కానీ రాష్ట్రంలో ఉపయోగించుకోగలిగితే కరువు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. దానికి కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచెర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి, దీనికి కేంద్ర సహకారం అడిగాను. ఈ 2 ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు, తొందరలో వస్తారు. మూడోది, గడిచిన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, అది కూడా రిజర్వాయర్లను తేవాలని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు. దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు. దీనివల్ల 27,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్ల ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా నష్టం వచ్చింది. ఒక యూపీలో ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్లో ఖర్చు పెట్టారు. కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇంటింటికి ట్యాప్ ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో 2028కి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అంటే ఆ రోజు శాంక్షన్ అయిన డబ్బులు మాత్రం ఇస్తామని. దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 27,000 కోట్లే వస్తుంది. ఇంకొక 54,000 కోట్లు కావాలి. అది స్కీమ్లో కూడా లేదు. ఇప్పుడు దాని మీద కూడా కేంద్రంతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఈ 27,000 కోట్లకు డిపిఆర్స్ తయారు చేసి ముందు శాంక్షన్ చేయించుకోవడం, మిగిలిన ప్రాంతాలకన్నిటికీ మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి, ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, దాన్ని కూడా ఫాలోఅప్ చేస్తాం. అవన్నీ నేను చీప్గా మాట్లాడను. అంటే బాధ్యత లేకుండా వెళ్ళడం. ఏదైతే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, కంటెస్ట్ చేసే అభ్యర్థులకు పనిచేస్తుంది, అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది. కానీ విచిత్ర వాదన, మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి, ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఊరు పోవడానికి
ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేశాడట.